గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. వివిధ వార్తాపత్రికల వివరణ, విశ్లేషణ, రాజకీయ విశ్లేషణ అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలని చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. ఏఐతో భవిష్యత్తుకు బలమైన పునాది, విప్లవాత్మక మార్పులకు గమ్యస్థానంగా హైదరాబాద్. ఉపాధిపై ఉప్పెన, వరదలకు ఆటోమొబైల్ రంగం కుదేలు, దెబ్బతిన్న వాహనాలు, బురద పాలైన ఇంధనాలు. స్పందించి సహృదయత చాటండి, వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపు, దాతలు విరాళంతో పాటు తమ వివరాలు పంపాలని సూచన. చెరువులు కాల్వల పునరుద్ధరణ పనులకు షార్ట్ టెండర్లు. ఇక తెలంగాణలో శాశ్వత నివాసితులు స్థానిక కోటా ప్రవేశాలకు అర్హులే. స్థానికత నిర్ధారణకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు, వాటిని రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం. వచ్చే డిఎస్సిలో 6,000 ఉపాధ్యాయ పోస్టులు. ఈ ప్రజాప్రభుత్వం విద్యకు, గురువులకు ప్రాధాన్యం ఇస్తుంది. విధానపర నిర్ణయాలతో టీచర్ల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటాం. భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు కన్నుమూత. మృతుల్లో మణుగూరు ఎల్జీఎస్ కార్యదర్శి లచ్చన్న, ఆయన భార్య. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇకపై ఉచిత విద్యుత్, సర్కారు కీలక నిర్ణయం. గురు పూజోత్సవం రోజే జీవో జారీ. వరద బాధితులకు ఆపన్న హస్తం. మకాం మార్చే క్రమంలో శరాఘాతం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి పాగా వేసే యత్నాలకు ఆటంకం. తెలంగాణ ఏర్పాటయ్యాక మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ. ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఇక్కడ టాప్ ఐటెంలో చూడొచ్చు. వెంటిలేటర్పై ఏచూరి, ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్, స్కూల్ నుంచి వర్సిటీ దాకా విభాగాధిపతులకు నెల నెల కరెంటు బిల్లులు. దీనికోసం ప్రత్యేకంగా పోర్టల్, ఆర్థిక శాఖతో అనుసంధానం. ప్రతి నెల బడ్జెట్ కేటాయింపు. శాశ్వత నివాసితులు స్థానిక కోటాకు అర్హులే. దక్షిణ RRR భూముల విలువ డబల్. ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ. ఏఐతో ఆయుర్దాయం పెంపు 10 ఏళ్లలో సాధ్యమే. ఒక్క ఏడాది పెరిగిన 1000 కోట్ల సంపద సృష్టి. అమెరికా పారిశ్రామికవేత్త డాక్టర్ పీటర్ డియోమాండిస్ కీలక ఉపన్యాసం. కోలుకుంటున్న ఖమ్మం, నివాసాలకు చేరుకుంటున్న బాధితులు, వరద నష్టంపై ఇంటింటి సర్వే. ఇంటికే నిత్యావసరాలు, బ్యాంకు ఖాతాల సేకరణ. నేడు 10,000 సాయం. ఆదిమూలం వేధించారు. తిరుపతిలో హోటల్కు పిలిచి పలుమార్లు లైంగిక దాడి చేశారు. నా భర్త సూచనలతో వ్యవహారం మొత్తం పెన్ కెమెరాలో రికార్డ్ చేశా. నమస్తే తెలంగాణ చూద్దాం. ఆమరణ దీక్షలకు దిగుతాం. గురుకుల పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీల స్పష్టీకరణ. రెండో రోజు సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నా. సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన సెక్రటరీ. మేడం ఎక్కడో, ఆ మేనేజర్ అక్కడే. సోషల్ వెల్ఫేర్లో డెప్యుటేషన్పై FM కిరణ్మయి. టెస్కో ఆయుష్లోనూ ఇదే సెక్రటరీ వద్ద విధులు. పోలీస్ పహారాలో జైనూర్. 1000 మందితో పటిష్ట బందోబస్తు. 48 గంటల పాటు 144 సెక్షన్ విధింపు. సర్కారు వెనకడుగు, కొణతం విడుదల. డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉదయం ఇంటి నుంచి CCSకు తరలింపు. 8 గంటల పాటు విచారణ. వ్యతిరేకతతో దిగొచ్చిన సర్కార్ చివరికి 41 CRPC నోటీసులు ఇచ్చి విడుదల. 33% పంట దెబ్బతింటేనే నష్టపరిహారం. 12లోగా వివరాలు ఇవ్వాలని AEOలతో ఆదేశం. స్థానికతను తేల్చండి. నిఘా నీడలో మంత్రులు, నేతలు, అధికారుల కదలికలపైన కన్ను. 42% కోటా ఉత్తమాటే. బీసీ రిజర్వేషన్ పెంచకుండానే స్థానిక ఎన్నికలు, పార్టీల వారీగా సీట్లిద్దామనే ప్రతిపాదన తెరపైకి. అలీ చెరువు విలువెల్లా. నిక్షేపపైన నీటి వనరులను చేపట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ. కౌన్ బనేగా సీఎం. కర్ణాటక కాంగ్రెస్లో తీవ్రమవుతున్న కుర్చీలాట. పదవి కోసం డీకే శివకుమార్ తీవ్ర ప్రయత్నాలు. కుర్చీ కాపాడుకునేందుకు చివరి ప్రయత్నాలు. ఇక ఏపీ ఈనాడు చూద్దాం. అండగా ఉంటాం, ఇది ఊహించని ఉత్పాతం. చంద్రబాబు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోంది. డ్రోన్లతో బాధితులకు వస్తువుల పంపిణీ తొలిసారి చూస్తున్నా. ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించకపోతే అపార నష్టం జరిగేది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. చంద్రబాబు కంట నీరు. రైతుల కష్టాలను విని సీఎం భావోద్వేగం. నందిగం సురేష్ అరెస్టు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీకి 14 రోజుల రిమాండ్. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించారు. సాక్షి చూద్దాం. బాబు తప్పిదమే ముంచేసింది. ప్రోటోకాల్ తుంగలో తొక్కి వలగలేరు గేట్లు ఎత్తడంపై ఇంజనీర్లు, సాగునీటి నిపుణుల విస్మయం. కాలనీల్లో కన్నీళ్లే. ఎటు చూసినా అంధకారమే. ఉత్తరాంధ్ర తీరంలో అల్పపీడనం. ముందు జాగ్రత్తే మందు. ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తాం. కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ఆపేయండి. ఆధోని, పెనుకొండ కాలేజీల పనులు ఆపేయాలని సర్కార్ హుకుం. చివరిగా ఆంధ్రజ్యోతి చూద్దాం. తీరని కష్టం, వరద బాధితుల దయనీయ గాథలు. సర్వం కోల్పోయిన చిరు వ్యాపారులు, కష్టజీవులు. ఇళ్లలోని వస్తువులన్నీ వరదకు ధ్వంసం. మళ్లీ కుదుటపడ్డ కష్టమని కన్నీళ్లు. నందిగం సురేష్ అరెస్టు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి. ఆదిమూలం వేధించారు.
తిరుపతిలో హోటల్కు పిలిచి పలుమార్లు లైంగిక దాడి చేశారు. అన్ని విధాలా ఆదుకుంటాం. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు.